చాలా మంది మిమ్మల్ని ప్రోత్సహించి మీలోని ప్రతిభని గుర్తించారు. అందులో ఎక్కువగా చెప్పేది ఇళయరాజా గారి పేరు. వారితో మీ ఇళయరాజా గారు, దానికి ముందు నేను చెప్పాలంటే మొదటి కృతజ్ఞత రాజ్కోట్ గారికి వెళ్తుందండి. రాజ్కోట్ గారితో అనుబంధం ఏంటంటే చక్రవర్తి గారి దగ్గర నేను 83లో జాయిన్ అయ్యానండి. 82, 81, 80 మిడిల్ వరకు, అంటే 80, 81, 82 నేను ఎంఎస్ విశ్వనాథం గారి దగ్గర వర్క్ చేయడానికి అవకాశం దొరికింది అసిస్టెంట్గా. దానికి లీడ్ వచ్చేసి నా యొక్క సినీ జీవితం ఆరంభించింది, నన్ను నటుడిగా ఆరంభించిందే దాసనారాయణరావు గారు. 76లో అనుకుంటాను ఆల్మోస్ట్. రంగూన్ రౌడీ అండి, ఇయర్ కరెక్ట్గా గుర్తులేదు. రంగూన్ రౌడీ ముందు అత్తవారిల్లన చిత్రంలో చిన్న క్యారెక్టర్, తర్వాత ధవళ సత్యం గారితో జాతర అనే ఒక సినిమా, దాంట్లో ఒక చిన్న క్యారెక్టర్. అప్పటి నుంచి మద్రాసుతో అనుబంధం ఏర్పడిందండి. ఆ టైంలో నేను మన విజయవాడ ఘంటసాల మ్యూజిక్ కాలేజీలో సంగీతం నేర్చుకుంటూ పేరుకి స్కూల్కి వెళ్తూ చేస్తున్న సమయంలో దాసనారాయణరావు గారు పరిచయం చేస్తే ఓ 4 సినిమాలు యాక్ట్ చేస్తూ మద్రాసు రావటం వెళ్ళటం. కేటుగాడ్ అనే సినిమా మోహన్ బాబు గారు చిన్నప్పుడు యాక్ట్ చేసి, ఈ రాకపోకల మధ్యలో కొంచెం వయసు పెరిగింది నాకు. 13, 14 ఏళ్ళు వచ్చేటప్పటికి ఓ ఆడదేవు మగాడు కొత్త నటీనటులతో మేము స్టార్ట్ చేస్తున్నామని దాసనారాయణరావు గారు పెద్ద యాడ్ వచ్చింది. వచ్చి మా మదర్ని పిలిచారు. అంటే హీరో తల్లిగా కొంచెం గయ్యాళి క్యారెక్టర్, షహీదా గారిని పిలవండి అని చెప్పేసి దాసనారాయణరావు గారు చెప్తే అమ్మ నాన్నతో పాటు నేను వెళ్ళాను. వెళ్తే మా స్క్రీన్ టెస్ట్ ఇమీడియట్గా ఒక గెటప్ వేశారు మదర్కి. మా మదర్ క్యారెక్టర్ కన్ఫామ్. దీంట్లో అసోసియేట్ డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు మంచి హీరోయిన్ తమ్ముడు క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ ఉంది, కాకపోతే నువ్వు పెద్దోడు అయిపోతావు అంటే, సార్ నాకు అది కావాలి సార్ ఆ క్యారెక్టర్. మమ్మల్ని అడిగితే ఎట్లాగా, నువ్వు డైరెక్టర్ గారిని అడుగు. ఆయన దగ్గరికి వెళ్ళి అడగడానికి భయం. వెళ్ళి నిలబడ్డా ఎదురుగా. చూసినప్పుడంతా నమస్కారం పెడుతున్నా. నన్ను ఇట్లా చూసి సరే అంటే వెళ్ళిపోమ్మనే మళ్ళీ మిగతా పనిలో పడుతున్నాడు ఆయన. మళ్ళీ చూస్తే నమస్కారం అంటున్నా, అక్కడే ఉంటున్నా. ఓ 3 సార్లు అయిన తర్వాత ఏంట్రా ఏంటి ఏమన్నా చెప్పాలా నాకు, ఒక్క నిమిషం వాళ్ళని బయటికి పంపిస్తే మీతో పర్సనల్గా మాట్లాడాను. సరే ఒక్క నిమిషం బయటికి వెళ్ళినాడు ఏంటో అడుగుతాడంట అని చెప్పి అనేటప్పటికి అసిస్టెంట్స్ బయటికి వెళ్ళటం, బొక్క బోర్ల పడ్డా కాళ్ళ మీద. మీరు ఏం చేస్తారో తెలియదు గురుగారు, ఈ సినిమాలో నేను యాక్ట్ చేయాలి. నువ్వు పెద్దోడు అవుతావురా, అది క్యారెక్టర్కి నీకన్నా చిన్న కుర్రోడు ఉండాలి, మీరు లైట్గా నూనె మీసాలు వస్తున్నాయిరా, మీరేం చేస్తారో తెలియదు గురుగారు అని ఏడ్చేశాను. ఏడ్చి అడిగేటప్పుడు సరే 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 నువ్వు బాధపడబాక, నన్ను టెన్షన్ పెట్టబాక, నువ్వు మళ్ళీ సాయంత్రం రా అని చెప్పేసి నన్ను సాయంత్రం రమ్మన్నారు. సాయంత్రం వచ్చేసేటప్పటికి నేను నిలబడితే మళ్ళీ గెటప్స్ ఏదో వేసి సరే ఓకే అన్నారు. అది చాలా ఆనందం వేసింది, నా లైఫ్కి టర్నింగ్ అది అడగటం కూడా. ఆ సినిమాకి ఎంఎస్ విశ్వనాథం గారు మ్యూజిక్. సో పూజ రికార్డింగే ఈ కుర్రోడు యాక్ట్ చేసే, నేను యాక్ట్ చేసే క్యారెక్టరు అప్పగింతల పాట. ఇవ్వాలని ఉంది ఏదో ఇవ్వాలని ఉంది మా అక్క కన్నా నీకివ్వడానికి ఇంకేముంది నాకు ఇంకేముంది నాకు ఇంకేముంది. మా నాన్నగారు వచ్చేసి పక్కన తీసుకెళ్ళి విశ్వనాథం గారికి మావాడు యాక్ట్ చేస్తున్నాడండి అంటే నమస్కారం చేశాను. బాగుండు నా వీడు పాడతాడు అని చెప్పేసి అన్నారు ఈయన. అంటే ఏం పాడతాను అంటే గులాం అలీ గజల్స్ పాడతానండి. గులాం అలీ గజల్స్ అనేటప్పటికీ సరే పాడు అంటే మీ హార్మోని ఇవ్వండి అని ఆయన ముందు ఆయన హార్మోని తీసుకొని హంగామా క్యూం బర్పా थोड़ी सी जो पीली है సరిగా పాడేటప్పటికి నీ గొంతు బాగుంది, ఇప్పుడు ఈ కుర్రోడికే కదా ఈ క్యారెక్టర్ వేస్తుంది, అరే నువ్వు పాడతావా ఈ పాట అన్నారు ఆయన. సరే సార్ అన్న, నేర్పించారు పాట. విత్ ఆర్కెస్ట్రా మొత్తం సెట్ చేసి నన్ను వాయిస్ రూమ్లో పంపించి ఒక 2 మానిటర్స్ చూసి రికార్డ్ చేసి వినిపించారు. నాలో ప్రొఫెషనలిజం తక్కువైంది కనపడింది. తర్వాత ఆ ఎక్స్ప్రెషన్స్లో వాయిస్ అప్ అండ్ డౌన్స్ మనకి
ఆ రికార్డింగ్ టెక్నాలజీ తెలియనందువల్ల మామూలుగా పాడేశాం కదా, కొన్ని చోట్ల ఎక్స్ప్రెషన్ లేకుండా. అంటే నువ్వు వాయిస్ బాగుంది కానీ మిగతావన్నీ నేర్చుకుంటే నీ వాయిస్ సినిమాకి పనికి వస్తుంది అని చెప్పారన్నమాట విశ్వనాథన్ గారు. చెప్పి నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ సినిమా అయిపోయిన తర్వాత నా దగ్గర వచ్చి జాయిన్ అవ్వు అన్నారు. 10 నిమిషాలకి బాలుగారు వచ్చి బాలుగారు పాడారు ఆ క్యారెక్టర్కి, నా క్యారెక్టర్. సో ఆ విధంగా పూజ రికార్డింగ్లో విశ్వనాథన్ గారి పరిచయం ఆ సినిమా అయిపోయిన తర్వాత వారి దగ్గర అసిస్టెంట్గా చేరడానికి కారణమైంది. వారి దగ్గర అసిస్టెంట్గా 2 ఇయర్స్ వర్క్ చేశానండి. 2 ఇయర్స్లో ఎన్నో ఒడిదుడుకులు. నైట్ టైం హోటల్స్లో పాడేవాడిని, ఇంటి రెంట్ కట్టుకొని పగలంతా ఆయన దగ్గర వర్క్ చేసేవాడిని. ఆయన దగ్గర పేమెంట్ ఏమి ఉండేది కాదు, వర్క్ నేర్చుకోవడమే. మిగతా టైంలో కాళ్ళు నొక్కటం, మ్యూజిషియన్స్కి వాళ్ళకి టిఫిన్ తెచ్చిపెట్టడం, ఆకు వక్క తెచ్చిపెట్టడం, అదంతా చాలా హ్యాపీగా ఉండేది. రీ రికార్డింగ్ ఎలా చేస్తున్నారు, బ్యాలెన్సింగ్ ఎలా చేస్తున్నారు, ఏ సిచ్యుయేషన్కి ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తున్నారు అనేది ఒక పెద్ద కోర్స్ అది. అవన్నీ కూడా మ్యూజిక్ డైరెక్టర్కి కావాల్సినవి ఎన్ని ఉన్నాయో అవన్నీ నేర్చుకోవడానికి అవకాశం కల్పించింది. ఎక్కడైతే అక్కడ నుంచి సరిగ్గా ఎదుగుదల లేదనేది విశ్వనాథన్ గారికి తెలుసు అన్నది నాకు తెలియదు. అసిస్టెంట్స్ మధ్య ఒక తెలుగు కుర్రవాడు తమిళ భాష తెలియనందువల్ల పడుతున్నటువంటి పాటలు వాడిని ఎంకరేజ్ చేయట్లేదు మిగతా వాళ్ళు అందరూ అనేది ఆయన గమనించాలనేది, ఆయన గ్రహించాలని నాకు తెలియదు. ఈ సమయంలో మా బ్రదర్ కోసం అవకాశం తబలిస్తూ తన కోసం చక్రవర్తి గారి దగ్గరికి వెళ్ళి మేము ఇద్దరం నేను పాడి తను వాయిస్తే నువ్వెక్కడ పనిచేస్తున్నావు అన్నారు ఆయన. నేను విశ్వనాథన్ గారి దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను సార్, నువ్వు వస్తావు నా దగ్గరికి అన్నారు. విశ్వనాథన్ గారు చెప్తే వస్తాను సార్, ఆయనే నన్ను మద్రాసు పిలిపించింది. ఇమ్మీడియట్గా విశ్వనాథన్ గారికి ఫోన్ చేసి తెలుగు కుర్రాడు నాగూరు బాబు అనే కుర్రాడు మీకు అవసరమా, లేదంటే నేను తీసుకుంటాను, ఆ కుర్రాడు నాకు ఉపయోగపడతాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు ఇక్కడ, వాడికి లాంగ్వేజ్ తెలియకపోవటం మెయిన్ డ్రాబ్యాక్, నేను వాడిని ఎంకరేజ్ చేస్తే మిగతా వాళ్ళందరికీ ఇంకా వీడి మీద వేరేలాగా జలసీ పెరగచ్చు అనేది నాకు ఫీలింగ్ ఉంది, మీరు ఇమ్మీడియట్గా తీసుకెళ్ళండి అని చెప్పేసి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే మా బ్రదరు కృష్ణా చక్ర అనే వారి దగ్గర తబలిస్ట్గా చక్రవర్తి గారు అవకాశం ఇప్పించి నేను ఆ రోజు అసిస్టెంట్గా చేరిన క్షణం నుంచి చక్రవర్తి గారు ఇచ్చినటువంటి ఆ మహానుభావుడు నాకు ఇచ్చిన ఎంకరేజ్మెంట్, రీ రికార్డింగ్ మార్కింగ్ అంటారు, ఎక్కడ మ్యూజిక్ స్టార్ట్ అవ్వాలో 16 ఫ్రేమ్స్కి మార్కింగ్, అక్కడి నుంచి బ్యాలెన్సింగ్ నుంచి 100 పీస్ ఆర్కెస్ట్రా కండక్ట్ చేసే వరకు అన్నీ నేర్చుకున్నాను ఆయన దగ్గర. నిజానికి మీరు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాల్సింది, మీకున్న బ్యాక్గ్రౌండ్కి మీరు. నాకు పెద్ద సంతోషం ఏంటంటే నేను చేరిన 2 సంవత్సరాలు కీరవాణి గారు జాయిన్ అయ్యారు చక్రవర్తి గారి దగ్గర. నేను సీనియర్ వాళ్ళకన్నా అక్కడ అసిస్టెంట్గా. కీరవాణి గారి తర్వాత వందే మాత్రం శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు ఒక 6 మంత్స్కి. ఓ సందర్భంలో కీరవాణి గారు అన్నారు, నాగూరు బాబు గారు ఒకవేళ సంగీత దర్శకుడుగా వచ్చుంటే చక్రవర్తి గారి దగ్గర ఉన్న ప్రొడ్యూసర్స్ ముందు ఆయనకేగా అవకాశం ఇచ్చేవారు. అవును, ఒక విధంగా ఆయన సింగర్గా అవ్వటం వల్ల నాకు మంచి జరిగిందేమో అన్నారు. అది ఆయన గొప్పతనం. సో ఆ విధంగా అసిస్టెంట్గా వర్క్ చేసిన తర్వాత ట్రాక్ సింగింగ్కి వచ్చాను. ట్రాక్ సింగింగ్ అంటే బాలు గారికి, యేసుదాస్ గారికి అందరికీ విత్ ఆర్కెస్ట్రా పాడేవాడిని, ఇటు వర్క్ చేస్తూ ట్రాక్స్ పాడేవాడిని. ఆ ట్రాక్ సింగింగ్ మేము పాడి ఒరిజినల్ సింగర్స్కి పాట నేర్పిన తర్వాత ఆ సింగర్స్ యొక్క ఎక్స్ప్రెషన్ ఎంత భావాన్ని ఎట్లా యాడ్ చేస్తున్నారు పాటనని చూడటం, వాళ్ళు కూర్చొని మనం పాట నేర్పి, అది ఒక పెద్ద నాకు డిగ్రీ లాగా ఉపయోగపడుతుంది ఇవాళ సింగర్గా. అంకితం నీకే అంకితం, మ్యూజిక్ డైరెక్టర్ చెప్పింది నేను ఎలా పాడతాను, 100 ఏళ్ల ఈ జీవితం అంకితం ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా, ఇది సార్ చూనంటాం, ఇది ట్రాక్. అంకితం నీకే అంకితం అంటే నీకే అంకితం అనేది ఎంత ఇంప్రవైజ్ చేసి పాడుతున్నారు. ప్రతి లైన్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే దాంట్లో ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంది వాళ్ళ సింగర్గా, అవన్నీ పెద్ద డిక్షనరీ లాగా నాకు ఉపయోగపడ్డాయి. తెలుగులో పాడిన చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ సర్వన్లో చాలా పాడారు, అన్ని భాషల్లో పాడారు. కానీ తెలుగు వారి కోసం కాబట్టి తెలుగు పాటల గురించి మాట్లాడితే మీకు టర్నింగ్ పాయింట్ ఇచ్చిన పాట ఏదని మీ దృష్టిలో మీరు భావిస్తారు? నాకు యాక్చువల్గా నా నేమ్ కొంత తెలియచేసింది జనాలకి, యూత్ వరకు తెలియజేసింది తపస్సు అనే చిత్రంలో తళుకుమన్నది కొలుకుల తార
పలుకుతున్నది వలపు సితార ఓ మైనా వదలనికైమైనా గుండెల్లో నా నిండే రూపు నీదే కిరణ్ అనే ఒక సాంగ్. ఈ సాంగ్ ఇవాళకి కొన్ని స్టేషన్స్ పర్మనెంట్గా అవి వేస్తూనే ప్రతిరోజు అది రిలే చేయటం, ఆ విధంగా ఆ పాట మంచి రీచ్ అయిందనేది. దానికి ముందు సున్ సాయిబ సున్ రామ్ తెరి గంగామాయిలో సాంగ్ వీరవిహారంలో చిత్ర గారు నేను రాజ్కోట్ గారి మ్యూజిక్లో పాడాం. రాయిటురా చెంతకురా ఓ సరే సరే విన్నాలే తారే రారిదా. దాని తర్వాత ఇళయరాజా గారు ఎప్పుడైతే 86 86లో వారు నాకు చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్గానే ఉన్నాను అప్పుడు. అప్పటికి తెలుగులో పాడి కొన్ని పాటలు పాపులర్ అయినాయి. నాగూర్ బాబుగా వారి దగ్గరికి వెళ్ళి చూడటం, ఇళయరాజా గారిని ఆ రోజుల్లో చూడటం అంటేనే పెద్ద ఆశ్చర్యం. అవును. పొద్దున్నే 6 గంటలకి ఏవిఎం స్టూడియో బయట నిలబడేవాళ్ళం మేము. రాజా గారు అలాగా కారు వెళ్తే కనీసం షాడో అయినా కనపడుతుందేమో అని. అట్లాంటి రోజుల్లో నాకు పిలుపు వచ్చింది. ఇళయరాజా గారు దగ్గర నుంచి నాగూర్ బాబు అనే కుర్రాన్ని రమ్మన్నారని చెప్పటమే పెద్ద ఆశ్చర్యం. వెళ్ళంగానే ఆయన దగ్గర అప్పట్లో లేడీస్ టైలర్ సినిమా సాంగ్ రికార్డింగ్స్ స్టార్ట్ చేశారు. సో నన్ను పిలిచి టైటిల్ సాంగ్ నాదే ఉంటుంది ఇప్పుడు. దాంట్లో 6 పాటలు 6 సాంగ్స్ ట్రాక్ పాడించారు. ట్రాక్ పాడించి ఈ వాయిస్ ఎలా ఉంది సౌండింగ్ అని వినటానికేమో 4వ రోజు పొద్దున్నే తమిళ సాంగ్ పాడతావా అని రమ్మన్నారు. తమిళ సాంగు అది కార్తిక్ అనే హీరో, ఇక్కడ బాగా పాపులర్ తమిళనాడులో. தேன்மொழி எந்தன் தேன்மொழி நெஞ்சம் ஏன் உன்னை தேடுது அழகே நீதான் எங்கே எங்கே అన్బు తేన్మొழి. ఇది ఒక 80 పీస్ ఆర్కెస్ట్రా, సెమీ క్లాసికల్ విత్ వెస్టర్న్. ఆ రోజు స్టార్ట్ చేసి ఆయన స్కోర్ బోర్డులో మనం సుశీల గారు, జానక్ గారు, చిత్ర గారు, స్వర్ణలత, మిన్మిని, జెన్సీ, సుజాత, ఇలాగ లేడీ సింగర్స్ పేర్లు మారేవి. కానీ చాలా తక్కువ నెలలో ఒక 30 సాంగ్స్ రికార్డ్ చేస్తే ఒక 24 పాటలు నాకు ఇచ్చేవారండి. 24-25 పాటలు. ఆయన శివాజీ గణేషన్ గారి దగ్గర నుంచి టోటల్ చిన్న ఆర్టిస్ట్ దాకా అందరితో పాడించారు. అప్పట్లో రిలీజ్ అయినవి జమదగ్ని, ఇది స్వాతి జల్లు, ఒణికెంది ఒళ్ళు, నీ నీలి కళ్ళు,